ఎవ్రీవన్, భయంకరమైన ప్రేమ పార్ట్ 34. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. అనిక అధీర్ని అడిగింది. నాకు పానీపూరి కావాలి. కొలాబా కాజ్వే దగ్గర ఉన్న విక్రేత నుండి కావాలి. చింతపండు నీళ్లు ఉన్నవాడు అని అనింది అనిక. కొలాబా కాజ్వే రద్దీగా ఉంటుంది. శబ్దం అదుపులేనిది. డజన్ల కొద్దీ తెలియని వ్యక్తులు. ఆ ఆలోచన అతనిలోని జాగ్రత్తగా పంజరంలో ఉంచబడిన పిచ్చిని అడ్డగోలంగా చేసింది. కానీ అధీర్ చలించలేదు. అకస్మాత్తుగా చల్లగా ఉన్న భయాన్ని అధీర్ చూపించలేదు. ముసుగు సరిగ్గా అలాగే ఉంది. అధీర్ అనికకు మెల్లగా అర్థం చేసుకునేలా చిరునవ్వు ఇచ్చాడు. అది అద్భుతమైన ఆలోచన నా జాన్. అత్యుత్తమ పానీపూరి నీకు మాత్రమే ఉత్తమమైనది. అలా అని అధీర్ లేచి గది నుండి బయటకు వెళ్ళిపోయాడు. అధీర్ యొక్క మాటలకు అనిక ఆశ్చర్యం యొక్క మెరుపును అనుభవించింది. తరువాత వెచ్చని కాంతి వచ్చింది. అధీర్ నిజంగా ప్రయత్నిస్తున్నాడు. అధీర్ అనికకు ఇది ఇవ్వబోతున్నాడు. కింద ముసుగు జారిపోయింది. అధీర్ వంటగదిలోకి అడుగుపెట్టాడు. అతని ముఖం చీకటిగా మారింది. సిబ్బంది అతని వైపు చూసి స్తంభించిపోయారు. వంటగది మూసేయండి. అధీర్ తన గొంతు తగ్గించి చల్లగా చెప్పాడు. అందరూ బయటకు రండి అని అన్నాడు అధీర్. ఆ వంట సిబ్బంది అంతా తొందరపడి దూరంగా వెళ్ళిన తరువాత అధీర్ తన ఫోను తీసి తన సెక్యూరిటీ అధిపతికి కాల్ చేశాడు. ఫోన్లో ఇలా చెప్పాడు అధీర్. కొలాబా కాజ్వే దగ్గర ఒక పానీపూరి వాలా ఉంటుంది. అతన్ని వెతకండి. అతన్ని ట్రాక్ చేసి అతని మొత్తం బండి, అతని పదార్థాలు అన్నీ కొని ఇంటికి తీసుకుని రమ్మనండి. అతనికి దాని విలువకు 10 రెట్లు జీతం ఇస్తానని చెప్పండి. అప్పుడు నా భార్య కోసం పానీపూరి తయారు చేయమని చెప్పు. ఇక్కడ నా వంటగది పర్యవేక్షణలో జరగాలి అని అన్నాడు అధీర్. ఇది రాజీ కాదు, ఇది టేక్ ఓవర్. అధీర్ అనికకు అనుభవాన్ని ఇవ్వడం లేదు. అధీర్ దాని యొక్క శానిటైజ్ చేయబడిన నియంత్రిత వెర్షన్ను తన కోటలోకి దిగుమతి చేసుకుంటున్నాడు. 1 గంట తర్వాత గందరగోళంగా ఉన్నప్పటికీ ఆనందంతో జీతం తీసుకునే పానీపూరి విక్రేత రాజ్పుట్ల మచ్చలేని పారిశ్రామిక పరిమాణంలో ఉన్న వంటగది మధ్యలో తన బండిని ఏర్పాటు చేస్తున్నాడు. 2 అంగరక్షకులు సమీపంలో నిలబడి ఆ పానీపూరి విక్రేత ప్రతి కదలికను గమనిస్తున్నారు. అధీర్ ఆశతో ఉన్న అనికను వంటగదిలోకి నడిపించాడు. చూసావా జాన్, నీ పానీపూరి వాలా. నేను అతన్ని నీ దగ్గరికి తీసుకుని వచ్చాను. నీకు కావలసినంత తీసుకోవచ్చు. క్రిములు కూడా ఉండవు. జనసమూహం ఉండదు. పూర్తిగా సురక్షితం అని అన్నాడు అధీర్. అనిక ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయింది. విక్రేత మెరుస్తున్న లైట్ల కింద మరియు గార్డులు జాగ్రత్తగా ఉన్న కళ్ళ కింద భయంతో చెమటలు పడుతున్నాయి. అనిక భర్త తన సున్నితమైన నియంత్రణ చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. కోరిక, స్వేచ్ఛ మరియు రుచి కోసం ఉండేది మరియు జ్ఞాపక శక్తి అనిక కడుపులో గట్టిగా కట్టింది. ఇది అనిక కోరుకునేది కాదు. ఇది ఒక పేరడి, ఒక లావాదేవీ. అనిక అందమైన జూలో మరొక ప్రదర్శన. ఇప్పటికే అస్థిరంగా ఉన్న అనిక మానసిక స్థితి ఆశ నుండి కోపంగా ఉన్న హార్మోన్ల నిరాశకు గురైంది. నాకు ఇది వద్దు, అనిక అరిచింది. అనిక గొంతు విశాలమైన వంటగదిలో ప్రతిధ్వనిస్తుంది. అనిక భయపడిన విక్రేత వైపు క్రూరంగా సైగ చేసింది. నేను అక్కడికి వెళ్ళాలనుకున్నాను. నేను వీధిలో నిలబడాలనుకున్నాను. నేను శబ్దం వినాలనుకున్నాను మరియు సూర్యుని అనుభవించాలని కోరుకున్నాను అని అనిక అరుస్తూ చెప్పింది. ఇది వేరే గదిలో తినడం నీకు అర్థం కాలేదు. నీకు ఎప్పటికీ అర్థం కాదు అని అనిక ఒక కౌంటర్ నుండి స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెను తీసుకుని నేలపై పడేసింది. అది గట్టిగా చప్పుడు చేసింది. ఉద్రిక్త నిశ్శబ్దంలో ఆశ్చర్యకరంగా హింసాత్మకమైన శబ్దం అది. విక్రేత వణికిపోయాడు. గార్డులు బిగుసిపోయారు. అధీర్ చిరునవ్వు మాత్రం చెదరలేదు. కానీ అతని కళ్ళు మారాయి. వెచ్చదనం మాయమై చల్లని లెక్కింపు నిశ్శబ్దంతో భర్తీ చేయబడింది. ముసుగు పగిలిపోయింది. కింద ఉన్న కోపంతో కూడిన స్వాధీనతా భావం వెల్లడిస్తోంది.
అనిక అధీర్ పరిష్కారాన్ని తిరస్కరిస్తోంది. అనిక ఒక దృశ్యాన్ని సృష్టిస్తోంది. అధీర్ అనిక కోసం సృష్టించిన పరిపూర్ణమైన నియంత్రిత వాతావరణాన్ని అనిక కలవరపెడుతోంది. కానీ అధీర్ అరవలేదు. అధీర్ అనికను పట్టుకోలేదు. కొత్త ప్రమాదకరమైన అధీర్ చాలా నియంత్రణలో ఉన్నాడు. అధీర్ విక్రేత మరియు గార్డుల వైపు తిరిగి, అతని గొంతు ప్రాణాంతకంగా నిశ్శబ్దంగా ఉంది. బయటికి వెళ్ళండి మీరందరూ ఇప్పుడే అని అధీర్ చెప్పాడు. వారు అక్కడి నుండి పారిపోయారు. అధీర్ మరియు అనిక ఒంటరిగా ఉన్నప్పుడు అధీర్ పడిపోయిన గిన్నె వద్దకు వెళ్ళి దాన్ని తీసుకున్నాడు. అధీర్ దానిని తిరిగి కౌంటర్ మీద మృదువైన ఖచ్చితమైన క్లిక్తో ఉంచాడు. తర్వాత అధీర్ అనిక వైపు తిరిగాడు. అనిక వణుకుతున్న ఛాతీ మరియు కన్నీటితో నిండిన ముఖం వైపు చూశాడు. కోపంతో కాదు, లోతైన స్వాధీనతా భావంతో చూశాడు అధీర్. నువ్వు బాగాలేవు జాన్, అధీర్ మెల్లగా అన్నాడు. గర్భధారణ నిన్ను భావోద్వేగానికి గురిచేస్తుంది. నీకు ఏం కావాలో నీకే తెలియట్లేదు. కానీ నాకు తెలుసు. నీకు ఏది మంచిదో నాకు తెలుసు, మరియు నా బిడ్డకి అని అధీర్ అనిక వైపు ఒక అడుగు వేశాడు. తన చేయి చాచి, కొట్టడానికి కాదు లాలించడానికి. ఏ చెంపదెబ్బ కంటే బెదిరింపుగా అనిపించే సంజ్ఞ అది. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. అధీర్ మెల్లగా మాట్లాడుతున్నాడు. అతని గొంతు పట్టు ఉచ్చులా ఉంది. నాతో పోరాడటం ఆపు. నువ్వు నిన్ను మాత్రమే బాధించుకుంటావు అని అధీర్ అన్నాడు. ఆ మాటలు ఒక చిరాకు పుట్టించే వాగ్దానం. అధీర్ మారలేదు. అధీర్ ఇప్పుడే ఆందోళనకరమైన ప్రేమ యొక్క ముఖభావం వెనుక పంజరం యొక్క కడ్డీలను దాచడంలో మెరుగ్గా మారాడు. మరియు ఆ క్షణంలో అనిక గతంలో కంటే ఎక్కువ చిక్కుకున్నట్లు అనిపించింది. ఆ తర్వాత అనిక తన రూమ్లో కూర్చుంది. అనిక చెవుల్లో తన సొంత నిరాశ ప్రతిధ్వనులు మోగుతున్నాయి. ఆ దృశ్యాన్ని అనిక తలలో తిరిగి చూసింది. ఆవేశం, భయానక విక్రేత, అధీర్ కళ్ళలో చల్లని నిశ్శబ్దం. అధీర్ అనికను భావోద్వేగంగా పిలిచాడు. ఒక సుపరిచితమైన సందేహం లోపలికి రావడం ప్రారంభమైంది. అనిక ధిక్కార క్షణాలను ఎల్లప్పుడూ అనుసరించే విషపూరిత మాటలు అవి. బహుశా నేను అతిగా స్పందించి ఉండవచ్చు అని అనుకుని అనిక తన చేయి తన బొడ్డుపై ఉంచి ఆనుకుంది. హార్మోన్లు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నాయి. అధీర్ నన్ను సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు. అధీర్ నా కోసం విక్రేతను ఇక్కడికి తీసుకువచ్చాడు. అధీర్ చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. నేను కృతజ్ఞతగా ఉండాల్సి ఉంది అని అనిక తన మనస్సులో తన చర్యలను తిరిగి రూపొందించుకుంది. ఆందోళన యొక్క కుంచెతో నియంత్రణమై చిత్రించింది. అధీర్ నియంత్రించడం లేదు. తను జాగ్రత్తగా ఉంటాడు. అధీర్ స్వాధీనపరుడు కాదు. అధీర్ రక్షణగా ఉంటాడు. నా గురించి, నా బిడ్డ గురించి అని అనుకుంది అనిక. సమస్య అతని జైలు కాదని, దాని భద్రతను అర్థం చేసుకోలేకపోవడం వల్లనే అని అనిక తనను తాను ఒప్పించుకుంది. అధీర్ ప్రేమ బరువు చాలా ఎక్కువగా అనిపించింది. ఎందుకంటే అనిక దాని కింద పోరాడుతుంది. అది అనికను నలిపేలా రూపొందించబడినందుకు కాదు. భవనం అంతటా అధీర్ తన అధ్యయనంలో ఉన్నాడు. సౌమ్య భర్త ముసుగు పూర్తిగా పోయింది. అతని ముఖం చల్లని లెక్కింపు పలకలా ఉంది. ఆ ఆవేశం అసౌకర్యంగా ఉంది. కానీ అది అతనికి విలువైన డేటాను కూడా ఇచ్చింది. అనిక కోరికలు ఒక దుర్బలత్వం, ప్రవేశానికి ఒక స్థానం. అధీర్ ఒక కొత్త వ్యూహాన్ని రూపొందించాడు. మరింత పరిపూర్ణమైన తారుమారు. మరుసటి రోజు అధీర్ అనికను సమీపించాడు. అతని ముఖం మృదువుగా మరియు క్షమాపణ కోరింది. నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తున్నాను జాన్ అని అధీర్ ప్రారంభించాడు. అతని స్వరం పశ్చాత్తాపపు అవగాహనతో కారుతోంది. నువ్వు చెప్పింది నిజమే. నీకు స్వచ్ఛమైన గాలి కావాలి. నువ్వు సాధారణంగా ఉండాలనుకుంటున్నావు. అనిక అధీర్ వైపు చూసింది, జాగ్రత్తగా కానీ ఆశతో. కాబట్టి అధీర్ అనిక చేతిని సున్నితంగా తీసుకున్నాడు. మనం బయటకు వెళితే ఎలా? నువ్వు నేను మాత్రమే. మనం కొలాబా వెళ్ళవచ్చు. నీ పానీపూరిని మనం తీసుకోవచ్చు.
నేను అక్కడే ఉంటాను. నా చేయి నీదే అవుతుంది. నీకేమీ జరగదు. నేను నిన్ను సురక్షితంగా ఉంచుతాను అని అధీర్ అన్నాడు. అది తారుమారు చేయడంలో ఒక అద్భుతం. అనిక కోరుకునే స్వేచ్ఛను అధీర్ అనికకు అందిస్తున్నాడు. కానీ అతని నిబంధనల ప్రకారం మాత్రమే. అధీర్ అనిక వార్డెన్గా ఉన్నప్పుడు మాత్రమే. అధీర్ అనికకు కట్టు బిగిస్తూ ఎంపిక యొక్క భ్రాంతిని ఇస్తున్నాడు. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. అధీర్ మరియు అనిక ప్రేమను తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.